అసలు సరదాగా తీసినండి ముందు వీడియో. ఏమైందంటే ఇంకా మాధు బయటికి వెళ్ళిపోయింది, ఇంకా సాయి కూడా బయటికి వెళ్ళిపోయాడు. ఇంకా సాంబార్ అది చేసేసాను, టిఫిన్ అది తిన్నాం కదా, బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టాను అనమాట. పెట్టి ఇంకా మా వారు వస్తారు సర్లే అని చెప్పేసి అలా మంచం మీద వీడియో చూస్తూ వాలేను. అంటే నిద్రలోకి జారిపోయానండి మొత్తం. ఇంకా మర్చిపోయాను, రైస్ మర్చిపోయాను, నిద్రలోకి వెళ్ళిపోయాను. పొగలు వస్తుంది మా వారు వచ్చారు. కనుక 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 అని అరుస్తున్నారనమాట. ఆ గేట్ కాడ ఉండి గబగబా లేచిపోయింది గుండె. ఆ కేకలకి ఎప్పుడూ అలా కేకలు వేయరనమాట. అలా కేకలు వేసేటప్పటికి గుండె టకటకటకగా కొట్టేసుకుంటుంది. తీసేటప్పటికి పొగలో బాబోయ్ బాబోయ్ అని చెప్పేసి అప్పుడు గ్యాస్ బంద్ చేసాను. ఇలా ఫస్ట్ టైం అండి జరిగింది. ఎందుకంటే పిల్లలు ఉండేవారు కదా, ఇప్పుడు బయటికి వెళ్ళిపోయారు. నేను మర్చిపోను అసలు. సాధారణంగా పొయ్యి మీద పెట్టి ఉడుకుతూ ఉంటుంది కదా అని చెప్పేసి మంచం మీద వాలేటోడికి నిద్రపోయేట్టేసింది. ఎండకి ఉడికి గాలికి అది కొంచెం బాగాలేదన్నాను కదా ఒంట్లో, అది కూడా ఎలా నిద్రలోకి వెళ్ళిపోయాను అనమాట. మర్చిపోయాను అనమాట. ఇదిగోండి మొత్తం మాడిపోయింది. పొగలు 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 అయ్య బాబోయ్ అనుకున్నాను. ఇలా మాడిపోయింది. ఏం చేయాలి? ఇంకా మా వారైతే మాడిపోయిందని అనుకుంటున్నారు. సాంబార్ చేశాను కదా, సాంబార్లోకి అయితే సరిపోతుంది లేవే అని సింపుల్గా అనేసి ఊరుకున్నారనమాట. నేను అయితే నా మనసులో అయ్య బాబోయ్ ఇలా మాడిపోయింది ఏంటని అనుకున్నాను. సర్లే ఏం చేద్దామా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. ఇంకప్పుడు ఆలోచన వచ్చిందనమాట. ఇలా ఈ మధ్యలో అన్నం కూడా ఉడకబెట్టేసి వడియాలు పెట్టేస్తున్నారు కదా, ఇంకా ఇది తీసేసి ఇలా ముద్దల కింద ఎండలో పెట్టేద్దాము, జీలకర్ర ఉప్పు వేసేసి అని చెప్పేసి జీలకర్ర ఉప్పు వేసి ఇంత ముద్దల కింద ఇలా వడియాల కింద పెట్టేస్తే ఎండలో ఎండుతుంది కదా, తర్వాత మనం వేపుకోవచ్చు, బాగుంటుంది అని చెప్పేసి పెట్టేస్తున్నాను. మనం తినడానికి అది బాగుంటుంది కదా, వేయించుకున్న తర్వాత పువ్వులా వస్తాయి, మంచిగా ఆయిల్లో వేపుకుంటే వడియాల కింద చాలా బాగా అనిపిస్తుంది. ఇలా చేశానండి. ఈ రోజైతే అలాగా అయ్యింది. అసలు ఫస్ట్ టైం అనుకోండి ఇలా మార్చడం. ఇంత దారుణంగా నా బాబోయ్ పొగలు వచ్చేసింది మొత్తం. అలాగా ముందు వీడియో పెట్టానని ఏమనుకుంటున్నారు అందరూ? ఏమనుకోకండి, సరదాగా పెట్టాను. అసలు ముందే చూపించాల్సిందండి. ఆ పొగ అది చూపించకపోయినా ఈలోగా గ్యాస్ అది బంద్ చేసుకుని అయ్యో అనుకుంటాం కదా, కానీ రైస్ అంతా ఉన్నప్పుడు చూపించాల్సింది ఎలా ఉందో. కానీ బాబాయ్ ఎందుకులే చూపించడం అనేసి అనుకున్నాను అనమాట. కానీ మనసులో డొలిసేస్తుంది కదా అండి. మధ్యలో అన్నీ మీకు చెప్పుకోవడం అలవాటు అయిపోయింది కదా ప్రతిదీ కూడా. ఇంకా ఇది కూడా చెప్పేద్దాంలే ఈ రకంగా అని చెప్పేసి ఇంకా పెట్టేసాను అనమాట వీడియో అయితేని. ఇలాగా మీకు ఏమనిపించింది ఏంటన్నది కమెంట్ చేయండి. కానీ ఇంకోసారి అలా మర్చిపోకూడదు బాబోయ్. నిజంగా భయం వేసింది అనమాట ఆ పొగలు అవి చూసి.